మీద డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన 2 ఏళ్ళ ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వరకే మాట్లాడుకుంటే. ఆయన వర్క్ ఆయన చేసుకుంటాడండి. ఏ మంత్రి అయినా సరే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలి. ఓకే. ఆయన తర్వాత వాళ్ళు ఇంకా వేరే విధంగా వచ్చేది అంటే తెలియదు. అవును, ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి అంతే. మనం అంటే చంద్రబాబు గారు 4వ ముఖ్యమంత్రి. సో ఆయన మీద మనం కొత్తగా చెప్పేది ఉండదు, తెలిసిందే. ఈయన ఈసారి గెలిచి మంత్రి అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎలా ఉంది ఈయన పనితీరు 2 ఏళ్ళలో అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి? నాకంత ఐడియా లేదు. పార్టీ అధ్యక్షుడు ఆయన, కీలకంగా ఉన్నారు కూటమిలో, గమనిస్తూ ఉంటారు. ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఏమన్నా ప్రజలకు మంచి జరిగిందా ఈ 2 ఏళ్ళలో ఆయన వల్ల, శాఖ వల్ల? శాఖ వల్ల మంచి జరిగిందంటే అట్లా చెప్తాను. అది అంటే పంచాయతీరాజ్ ఆయన కిందే ఉంది, గ్రామీణాభివృద్ధి ఆయన కిందే ఉంది. అయితే మాకు అంత ఐడియా లేదు ఆయన గురించి. సరే, ఆయన గురించి రకరకాలుగా చాలా మంది మాట్లాడతారు. ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పటికీ తిడతానే ఉంటారు. ఏంటి ఆయన తిట్టే వాళ్ళకి ఏంటి? ఎవరైనా ఏదైనా ఇప్పుడు అట్లా తిట్టకూడదు, ఎవరు కూడా రాజకీయంలో తిట్టకూడదు. ఒక రేపొద్దున మనం ఎదగాలి అంటే ఒక తిట్టొచ్చే ఎదిగా దాన్ని ఎదుగుదల కాదుగా. అవును. సో ఏంటి తెలంగాణలో కూడా పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన, జనసేన. ఎంతవరకు ప్రభావం చూపిస్తారు తెలంగాణలో పోటీ చేస్తే? ఎక్కడైనా చూపించలేము. ఇక్కడ ఏపీలో సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి బయటకు వచ్చినా కూడా అంత ఇది కూటమిలో ఉంటేనే ఫైనల్గా బాబాయ్ ఒక మాటలు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? అంటే పొలిటికల్, రాజకీయంగా మాట్లాడుకుంటే మంచి వ్యక్తి. ఓకే, అంతే. చాలా థ్యాంక్స్ బాబాయ్.